బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదేవిధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? యా ఫైన్ సార్. Yeah. బాగున్నారా సార్? సూపర్. సార్, మోకాల నొప్పులు Yeah. ఒకప్పుడు మోకాల నొప్పులు 60 ఏళ్లలో చూసేవాళ్ళము, ఇప్పుడు చాలా చిన్న ఏజ్లో చూస్తూ ఉన్నాం. సో మీ ప్రీవియస్ వీడియోలో మనం చూస్తే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా మోకాల నొప్పులు వస్తూ ఉన్నాయని చెప్పేసి మీరు చెప్పారు. అవును. దాని కింద కమెంట్ కూడా నేను చదివా. సార్, నిజంగా మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. ఎక్కువ మోకాల నొప్పులే కాదు, ఈ బుక్స్ ఈ బ్యాగ్స్ మోసి మోసి ఇక్కడ షోల్డర్ పెయిన్స్ కూడా అప్పుడే మా పిల్లలకు స్టార్ట్ అయిపోయాయి అని చెప్పేసి అంటున్నారు. సో ఈ మోకాల నొప్పులు తగ్గడానికి అద్భుతమైన హోమ్ రెమెడీ ఉంది, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, ఆపరేషన్ల వరకు కూడా వెళ్ళాల్సిన పని లేదని చెప్పేసి అన్నారు. ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలన్నారు. ఆ 3 ఇంగ్రీడియంట్స్ ఏంటి, దీన్ని ఏ విధంగా వాడాలి అనేది అయితే ఒకసారి తెలుసుకుందాం. సో దీని స్మెల్ చూస్తూ ఉంటే మాత్రం నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఒక జెండు బామ్ కావచ్చు, అమృతాంజన్ కావచ్చు, ఇట్లాంటివి బాంబ్స్ అన్ని కూడా గుర్తుకు వస్తూ ఉన్నాయి స్మెల్. ఏంటి సార్ ఇవన్నీ? మనం షూట్ స్టార్ట్ చేయకముందే మొత్తం స్టూడియో అంతా స్మెల్ స్ప్రెడ్ అయిపోయింది. ఈవెన్ మన కెమెరామెన్ కూడా చెప్తున్నాను మనతో స్మెల్ వస్తుంది. సో వ్యూయర్స్, చాలా చాలా సింపుల్ హోమ్ రెమెడీ అండి. అండ్ ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీనిపైన. ఇట్ ఈస్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అనమాట. సో 3 ఇంగ్రీడియంట్స్. ఇవి యాక్చువల్గా చూడడానికి 3 సేమ్ లాగా కనబడతాయి, అంటే మీరు డిఫరెన్షియేట్ చేయలేరు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి గడ్డ కర్పూరం. మామూలుగా మనం పూజలో వెలిగించే కర్పూరం కాదు, అది తినకండి, దాంట్లో కెమికల్స్ ఉంటాయి, అది చాలా డేంజరస్. ఓన్లీ పూజకు మాత్రం వాడాలి. గడ్డ కర్పూరం సపరేట్గా దొరుకుతుంది. దాంతోపాటు మనం ఇంట్లో వాము వాడతాం, రైట్? సో వాము పూలతో ఒక సాలిడ్ తయారు చేస్తారు, అది కూడా ఆల్మోస్ట్ చూడడానికి కర్పూరం లాగా ఉంటుంది. తర్వాత పుదీనా పూలతో కూడా ఒక సాలిడ్ తయారు చేస్తారు, అది కూడా సేమ్. అంటే ఈ 3 కూడా చూడడానికి సేమ్ ఇంగ్రీడియంట్స్ లాగా ఉంటాయి. సో ఇవి మీరు షాప్లో, అంటే బేసికల్గా పూజా స్టోర్స్లో దొరుకుతాయి. ఈ పూజా స్టోర్ నుంచి మీరు ఆయుర్వేదిక్ స్టోర్లో తీసుకురాగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని అంటే ఒక గాజు బాటిల్ తీసుకోవాలి. అంటే దాదాపు ఈ సైజులో ఒక 50 ml సైజులో ఉన్న గాజు బాటిల్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా, అంటే ఇవి ఓపెన్ చేయకముందే ఆ గాజు బాటిల్ని కడిగి తడి ఆరిపోయేటట్టుగా మొత్తం దాన్ని ఆవిరి చేసేసారు. చేసిన తర్వాత ఈ 3ని తీసుకెళ్ళి దాంట్లో ఓపెన్ చేసి మూత క్లోజ్ చేసి జస్ట్ ఇట్లా షేక్ చేశారనుకోండి, ఈ సాలిడ్స్ అన్నీ కూడా లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతాయి. క్వాంటిటీ ఏది ఎంతలో తీసుకోవాలండి? అంటే ఇది అన్ని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి. మీ ఇష్టం ఎంత తీసుకోవచ్చు. ఫస్ట్ 100 grams తీసుకుంటే మిగతా 2 కూడా 100 grams తీసుకోండి, లేదా 50 తీసుకుంటే 50, మీ ఇష్టం అనమాట. ఇది ఒక 1.5 year వరకు కూడా హ్యాపీగా స్టోర్ ఉంటుంది. ఎటువంటి కంగారు పడాల్సిన పని లేదు. కాకపోతే తైలం లాగా తయారవుతుందా సార్ అది? ఆ 3 మీకు తేనెలాగా ఆల్మోస్ట్ తేనె కంటే కొంచెం తక్కువ కన్సిస్టెన్సీ ఉంటుంది, రైట్? సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక కళ్ళల్లో అప్లై చేయకండి. కళ్ళు చాలా విపరీతంగా మంటలేస్తాయి, రైట్? కళ్ళు ముక్కు లాంటి సెన్సిటివ్ పార్ట్ కాకుండా మిగతా ఎక్కడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే మీకు డీప్ పెయిన్ ఉందో అక్కడ ఒక 2 drops తీసుకోండి. 2 drops తీసుకొని మంచిగా 2 అరిచేతులు వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి ఆ మోకాలు చిప్ప మీద నీట్గా మసాజ్ చేయండి. ఓకే, రైట్? పైన కింద అంతా మసాజ్ చేసి దాంతో పాటుగా నెమ్మదిగా స్లోగా ట్యాపింగ్ చేయండి. ఓకే, రైట్? రౌండ్గా ఇట్లా 2 చేతుల్ని కప్లాగా చేసి మోకాళ్ళకి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి మీరు ఒక 1 month రెగ్యులర్గా ఈ ఆయిల్ వాడండి, మీకు 100% రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే ఏమంటే డౌట్ లేదు. ఒకటే మీరు చేయాల్సిన కండిషన్ ఏంటంటే, మీరు షాప్ నుంచి తీసుకురాగానే ఇమ్మీడియట్గా ఆ గ్లాస్ సీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎందుకంటే మన లిక్విడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, తర్వాత మీరు లేదు గొంతులో ఏదన్నా ఇరిటేషన్ లాగా ఏదన్నా ఉందనుకోండి, ఒక 2 drops కంటే ఎక్కువ వాడకూడదు. ఎప్పుడు ఇక్కడ వాడిన 2 drops చాలా కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. మీరు టీ కానీ పాలు కానీ తాగే ఘాటు కూడా ఎక్కువ, చాలా ఘాటు. టీ కానీ పాలు కానీ తాగే అలవాటు లేదు, అది 2 లేదనుకోండి, గ్లాస్ వేడి నీళ్ళు తీసుకోండి. వేడి నీళ్ళు తీసుకొని ఒక 2 drops ఒక టీ స్పూన్ తీసేసుకొని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ తాగే అలవాటు ఉంటే, వేడివేడిగా టీ ఉన్నప్పుడు టీ తాగే కంటే ముందు దాంట్లోంచి ఒక స్పూన్లో టీ తీసేసుకొని 2 spoons ఇది వేసేసుకొని ఇది తాగేసి మిగతా టీ తాగేయండి డైరెక్ట్. మీకు టీ అలవాటు లేదనుకోండి, పాలు సేమ్ వేడివేడి పాలు తీసుకోండి, స్పూన్లో పాలు తీసేసుకొని 2 drops వేసేసుకొని తాగేసి మిగతా పాలు తాగండి. ఓకే ఓకే. లేదు అంటే వేడి నీళ్ళు. ఇంకా లేదు అంటే 2 drops తీసుకొని గొంతు పెయిన్ ఉంటే, రైట్? ఇక్కడ అంటే
చిన్న పిల్లలకి జలుబు అది వేసినప్పుడు ఈ సీజన్ చేంజ్ అవుతుంది కదా మేడం. అంటే మనం ఇప్పుడు ట్రాన్సిషన్ కానీ పీరియడ్ లో చిన్న ఉన్నాం. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త ఉండాలి, కొంచెం- ఎందుకంటే ఘాట్ ఎక్కువ ఉంది చాలా కాబట్టి ఘాట్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఆ సెన్సిటివ్ పార్ట్ కదా, ఆ. వాళ్ళ స్కిన్ కూడా వాళ్ళకు ఇబ్బంది 1 డ్రాప్ ఇస్తే సరిపోతుంది. మనం దగ్గర ఉండాలి. వాళ్ళ చేతులకి అంటి వాళ్ళు కళ్ళల్లో పెట్టుకొని మళ్ళీ అలా కొంచెం. సో బెటర్ ఏంటంటే వాళ్ళకు ఇంటర్నల్ కన్జంప్షన్ ఇస్ బెటర్. ఎస్. మీరు మామూలుగా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అందుకు కండక్ట్ చేస్తుంటారు కదా, అక్కడ అవును. ఏంటంటే ఆ స్పెషాలిటీ ఏంటి? ఇప్పుడు మీరు వచ్చేసేసి నాకు తెలిసినంత వరకు మౌంట్ శంబాల ఆశ్రమంలో ఈ మీరు మోకాళ్ళ వచ్చారు కదా. నొప్పులకి ఎస్ అంటే మోకాళ్ళ నొప్పులకు సంబంధించి ఎట్లాంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది? ఎందుకంటే నా ముందరే కొద్దిమంది కట్ట పట్టుకొని వచ్చే వాళ్ళకి అవును. మళ్ళీ అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అవును. సో ఏంటి స్పెషాలిటీ? అంటే బేసిక్గా ఏంటంటే మనము వాళ్ళకి అక్కడ జానుబస్తీ చేయిస్తాం అనమాట. మనం ఇంతకుముందు వీడియోలో చూపించినట్టుగా ఎస్పెషల్లీ ఏదైతే టార్గెట్ ఆర్గాన్ ఉంటుందో ఆ ఆర్గాన్కి మనం ఏదైతే వనమూలికలతో చేసిన తైలం ఏదైతే ఉందో ఆ తైలంతో జానుబస్తీ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళకి కొంచెం థెరపీస్ చేస్తాం అనమాట. ఓకే. చేయడం వల్ల అక్కడ ఏదైతే జామ్ అయిపోయిందో ఆ జాయింట్లో అది ఫ్రీ అయిపోతుంది. ఆ సైనోవిల్ జాయింట్లో సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ఫార్మేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు 3 days మన దగ్గర ఉన్నప్పుడు డైలీ 2 times చేస్తాం, అంటే 6 times చేస్తాం. ప్లస్ దాంతోపాటు వాళ్ళకు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో దాంతో ఆ మూమెంట్ పెరుగుతుంది అనమాట. సో బేసిక్గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా నీ పెయిన్ వచ్చినప్పుడు వాకింగ్కి వెళ్తారు. సో వాకింగ్ కాకుండా మిగతా ఆ జాయింట్ పైన మూమెంట్ వచ్చే ఏ మూమెంట్ అయినా మీరు చేసుకోవచ్చు. ఒక వాకింగ్ ఒకటి వదిలేసి, అంటే వాకింగ్లో ఆల్రెడీ మీ వెయిట్ ఎక్కువ ఉంది, ప్లస్ మీరు వాక్ చేస్తున్నప్పుడు ఇంకా లాజికల్గా ఆలోచిస్తే ఒక కాలు తీసి ఇంకో కాలు పెడుతున్నప్పుడు గాల్లో ఉన్న కాలు కాకుండా రెండో కాలు నేల మీద ఉంటే టోటల్ వెయిట్ అంతా దాని మీదే ఉంటుంది, రైట్? అప్పుడు ఆ జాయింట్ ఇంకా డ్యామేజ్ అవుతుంది అనమాట, రైట్? సో ఇప్పుడైతే ఈ రెమెడీ వాడుకోండి, మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, హ్యాపీగా, రైట్? మీ నీ పెయిన్ ఒక 30 days రెగ్యులర్గా కనుక మీరు మసాజ్ చేస్తూ వెళ్ళినట్లయితే ఈజీగా హ్యాపీగా మీరు దీంట్లోంచి బయటపడొచ్చు అనమాట. ఓకే. ఓకే. ఒకవేళ ఈ నీ పెయిన్ ఉన్న వాళ్ళు ఏదైనా ఆన్లైన్‌లో క్లాసెస్ లాగా తీసుకోవాలి అని అంటే వాళ్ళకి ఎట్లాంటి యోగాసనాస్ ఉన్నాయండి? అంటే మనం ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళకు సపరేట్ క్లాస్ పెట్టామనమాట. నీ పెయిన్ వాళ్ళకి సపరేట్ క్లాస్ పెట్టాము. సో అంటే బేసికల్గా 60+ ఉన్న వాళ్ళు మన దగ్గర వస్తుంటారు. సో వాళ్ళకి చిన్న చిన్న మూమెంట్స్, అంటే బెడ్ మీద కూర్చోబెట్టి కానీ, చైర్లో కానీ, సోఫాలో కూర్చోబెట్టి కానీ చిన్న చిన్న మూమెంట్స్ వాళ్ళకి మనకి చేయిస్తుంటాం. అంటే వాళ్ళ బాడీ ఏది కోఆపరేట్ చేస్తుందో దాంతోపాటు ఈ చిన్న చిన్న థెరపీస్ అని కూడా వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం అనమాట. ప్లస్ వాళ్ళు మనకు శంబాలకు కూడా మంత్స్కి ఒకసారి 2 months ఒకసారి వస్తూ ఉంటారు, వచ్చేసి వాళ్ళు ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు అక్కడ అనమాట. ఫుడ్ ఏంటి సార్? అంటే ఒక ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా ఉంటుంది Yes. అక్కడ వాతావరణం కూడా. అంటే నేను ఒకసారి వచ్చాను, అవునవును. ఒక 1 day ఉన్నాను, కానీ అవును. అది 3 days క్యాంప్ అది. అవును. సో ఎట్లాంటి ఫుడ్ అక్కడ ప్రొవైడ్ చేస్తా ఉంటారు? కంప్లీట్ యోగిక్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. అసలు మీకు బయట ఎక్కడ ఏ రెస్టారెంట్లో ₹1000 పెట్టినా కూడా అదే దొరకని నేను ఫుడ్. వచ్చేటప్పుడు కూడా అక్కడికి మౌంట్ శంబాలకి వెళ్ళేటప్పుడు నా మామూలుగా ఎట్లా ఏమైనా ఏం తీసుకొని రావాలి సార్ అన్నప్పుడు నువ్వు ఏమి తీసుకొని రావాలి అవసరం లేదు, నువ్వు ఒకవేళ స్టే చేయాలి అని అంటే Yeah. డ్రెస్సెస్ తెచ్చుకోలేదు అని అంటే వచ్చి విజిట్ అయ్యి వెళ్ళిపోయేటట్లుగా ఉంటే ఫుడ్ కూడా ఇక్కడ మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. ఏం ఫుడ్ ఉంటుంది అక్కడ అంతా? అంటే ఆ సాత్వికమైన ఫుడ్, అంటే బేసిక్గా ఈ స్పైసెస్ మసాలాస్ ఏమీ లేకుండా, అండ్ బేసిక్గా మళ్ళీ ఏంటంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు Exactly, కనబడుతుందా? exactly. అక్కడ పెద్ద నాకు ఆ గోశాల వాతావరణం ఉంది. అయితే అట్లే కనపడింది సార్. యా, అక్కడ ఒక పెద్ద గోశాల ఉంది, అన్ని కంట్రీ కౌస్ ఉంటాయి. ఆ కంట్రీ కౌస్ యొక్క గీ, ఆ వాటి పాలు మనం వాళ్ళకి ఇస్తుంటాం, ఆ పాలతో చేసిన పెరుగు ఇస్తుంటాం అనమాట. సో కంప్లీట్ హెల్తీ ఫుడ్ అనమాట. యా, టేస్టీ న్యూట్రిషన్ ఫుడ్ మామూలుగా మనం డైలీ రొటీన్ లైఫ్లో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు? బేసిక్గా ఈ చింతపండు లాంటి పులుసు అనేది అవాయిడ్ చేయాలి. రెండోది ప్రిజర్వేటివ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఆ ప్రిజర్వేటివ్స్లో ఎక్సెస్ ఆఫ్ సాల్ట్ ఉంటుంది. ఆ సాల్ట్ అనేది ఈ జాయింట్స్లో డిపాజిట్ అయిపోవడం వల్ల ఆ పెయిన్ అనేది ఇంకా పెరుగుతుంటుంది. ఈ అంటే మన వాళ్ళకి మళ్ళీ డౌట్ వస్తుంది, ప్రిజర్వేటివ్స్ అంటే బయట నుంచి తెచ్చేవని. బయట నుంచి తెచ్చేవి కాదు, మన ఇంట్లో ఉన్న పచ్చళ్ళు, ఆవకాయలు ఉంటాయి కదా, అవి నిల్వ కూడా నిల్వ ఉన్నది. దాంట్లో కూడా సాల్ట్ ఎక్సెస్గా ఉంటుంది, రైట్? తర్వాత ఇంకోటి ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఈ మైదా ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి అనమాట. సో చిన్న చిన్న మూమెంట్స్, అంటే మీకు చేతనైన మూమెంట్స్, అంటే మళ్ళీ వాకింగ్ చేయకండి దయచేసి. చిన్న చిన్న మూమెంట్స్, అంటే చైర్లో కూర్చుండి, సోఫాలో కూర్చుండి, లేదా బెడ్ మీద పడుకొని అయినా సరే మూమెంట్స్ చేయొచ్చు. మీకు ఒకవేళ అవకాశం ఉండి ఓపిక ఉంటే మీరు స్విమ్మింగ్కి వెళ్ళవచ్చు. ఓకే. స్విమ్మింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే బాడీలో ఉన్న ప్రతి జాయింట్ కూడా మూమెంట్లో వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏ జాయింట్ మీద కూడా వెయిట్ పడదు. ఎస్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. మీరు చెప్తూ ఉంటేనే నాకు ఒకసారిగా ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయా మౌంట్ శంబాల ఆశ్రమం గురించి. సో ఎవరైనా విజిట్ అవ్వాలి అని అన్న కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తా ఉన్నాం ఓం ప్రకాష్ గారిది. సో
మౌంట్ శంబాలా ఆశ్రమంని విజిట్ అవ్వాలంటే సార్తో మాట్లాడి మీరు విజిట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.